హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి నేనే ఫ్రెండ్స్. ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏమంటే, చేసిన పంట చేతికి రాకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? ఇంతకుముందు నేను 2 వీడియోలు చేశాను ఫ్రెండ్స్. ఆ 2 వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవి ఏమిటంటే, ఫస్ట్ చేసిన వీడియో అయితే నేను ఈ సంవత్సరం 2025లో ఈ సంవత్సరము ఒక 200 ఇంకా 300 వరకు రేట్లు పోతాయన్నా, అంతకుమించి ఎక్కువ పోవు అనే దాని మీద వీడియో ఒకటి చేశాను. ఆ తర్వాత వచ్చి జూన్ జూలైలో 1000 ఇంకా 1500 వరకు అయితే రేటు పోతాయన్నా అని సెకండ్ వీడియో చేశాను. ఈ 2 వీడియోలకి మనకి అయితే కామెంట్లు అయితే బాగా వచ్చాయన్న. ఆ కామెంట్లు ఏమిటంటే, ఫస్ట్ వీడియోకి వచ్చి ఈ సంవత్సరం ఎందుకు పెరగవు ఏమి అనేసి చేశారు. రెండో దానికన్నా అయితే ఇంకా ఉన్నాయి, బట్ అయితే చెప్పలేదు. ఈ సెకండ్ వీడియో చేసిన దానికంటే ఈసారి జూన్ జూలైలో రేట్లు పెరుగుతాయని పెట్టింటే, ఒకవేళ పెరగకపోతే నువ్వేమన్నా కట్టిస్తావా అని చేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రేట్లు పోయేట్లుగా అంటే నువ్వే ఒక 50 ఎకరాలు నాటరా హౌలేగా అంటున్నారు. మళ్ళీ వచ్చేసి ఇంకా ఏదేదో బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. చేయని ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్సే కదా చేస్తున్నారు, మన ఫాలోవర్సే కదా చేస్తున్నారు. ఇంతకుముందు వీడియోలో అయితే నేను 200 ఇంకా 300 వరకు రేట్లు పోవుని ఎందుకు చెప్పానంటే, అప్పుడైతే స్టాక్ అనేది ఎక్కువగా ఉండింది. అది మనకి ఎక్కడ చూసినా బయట ఏరియాలో స్టాక్ అనేది ఎక్కువ నాటారు కాబట్టి అనేసి అది రేట్లు ఈసారి అయితే పోవు అని చెప్పాను. తర్వాత వడగండ్ల వర్షం పడటం వల్ల మనకి దిగుమతి అయితే తక్కువ అవుతుంది కాబట్టేసి మనము రేట్లు అనేది ఈసారి పెరగచ్చు అని. ఎందుకంటే మనం టమోటా మార్కెట్లో పనిచేస్తాము. మనకి వచ్చిన ఇన్ఫర్మేషను అక్కడనే పక్క రాష్ట్రాల ఇంకా వచ్చిన వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు చెప్పడంలో మనము మీకు చెప్తున్నాము. దానికి మనకి బ్యాడ్ కామెంట్లు అనేటివి ఒకవేళ ఇంకా మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి బ్రదర్ అని ప్రోత్సహించేది కానీ ఏదన్నా చేయడం ఫ్రెండ్స్. మనం కూడా ఒక రైతే, మనము అదే పక్క రైతుల్ని చెడగొట్టాలని చూసినా, ఏం చేయాలని చూసినా మన కర్మ మనమే అనుభవిస్తాం తప్ప. ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏమంటే, ఒక రైతు మరో రైతుని చెడగొట్టాలని ఎప్పుడు అనుకోడు. మీరైతే అలా బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి. మనకి ఏమి తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాం మేము. మనకి ఇంతకుముందు చేసిన వీడియోలో అయితే దిగుమతి ఎక్కువ ఉండింది, అందుకనేసి వ్యాపారస్తులు ఎవరు రావడం లేదు బయట రాష్ట్రాలను ఇంకా. అందుకని ఈసారి రేట్లు పోవు 200 ఇంకా 300కు పోతాయని చెప్పాము. ఈసారి ఏమంటే వడగండ్ల వర్షాల వల్ల మనకనేసి దిగుమతి తగ్గుతుంది కాబట్టేసి మనకి జూన్ జూలైలో రేట్లు అనేది పోతాయని మనం చెప్తున్నాము. అందులో బయట రాష్ట్రాలు వాళ్ళు కూడా మనకి వ్యాపారస్తులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ అంటే మన పుంగనూరు ఏరియాకి వస్తున్నారు కాబట్టి మనం చెప్తున్నాము. ఇప్పుడు నువ్వు నాటరా హౌలేగా అది ఇది అని అంటున్నారు మన ఫాలోవర్సు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దున్నుతున్నారే ఈ పంట నేను నాటినదే ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇంకో అదును ఉన్నది, ఇంకో అదును మనము దాంట్లో ఏదో పెట్టుబడులు కవర్ కాలేదు. తర్వాత అది నాటిన మళ్ళీ 20 దినాలకి ఇప్పుడు దున్నుతున్నారే, అది నాటాను. అది నాటి మనకి రేట్లు పెరగడం లేదనేసి దీనికి చాకరీ అనేది చేయడం లేదు. దీనికి చాకరీ చేయలేదు కనుక దీన్ని వదిలేసాను. ఇప్పుడు దున్నేసి మళ్ళీ టమోటాకి సిద్ధం చేస్తున్నాను. నేను పుంగనూరు టమోటా మార్కెట్లో పనిచేస్తాను కాబట్టి అక్కడ బయట ఇంకా వచ్చిన వ్యాపారస్తులను అడిగి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తున్నాను తప్ప నేను లైక్ల కోసం కామెంట్ల కోసం అయితే వీడియోలు చేయలేదన్న, మీరు అది గమనించాలి. బట్ ఇంకో విషయం ఏమంటే, సోది చెప్పేవాడు కామెంట్ బాక్స్ ఆఫ్లో పెడతాడన్న. నేను మీ అభిప్రాయాలు తెలుసుకునేవాడిని కాబట్టి కామెంట్ బాక్స్ ఆన్లో పెట్టాను. దయచేసి మీరు గమనించాలి. రైతు అనేవాడు ఇంకో రైతుని చెడగొట్టాలని ఎప్పుడూ అనుకోను, మీరు అది గమనించుకోవాలి. నాకు తెలిసింది మీకు తెలియజేస్తాను. ఏమన్నా తప్పు ఉంటే మీరే క్షమించాలి. ఇంకా ఏమన్నా తప్పులు ఉంటే మీరే కూడా తెలియజేయాలి. అలాగే ఈరోజు మన పుంగనూరు టమాటా మార్కెట్లో రేట్స్ ఎలా వెళ్ళాయో తెలుసుకుందాము. ఈరోజు మన పుంగనూరు మార్కెట్లో థర్డ్ రకం క్వాలిటీ పొడికాయలు, చిన్నకాయలు మరియు 15 కేజీల బాక్సు 30 ఇంకా 50 వరకు పోయినాయన్న. అదే సెకండ్ రకం క్వాలిటీ 50 ఇంకా 70 వరకు అయితే పోయినాయన్న. అలాగే ఫస్ట్ రకం క్వాలిటీ వచ్చేసి 70 ఇంకా 100 వరకు వెళ్ళింది.